Good morning, all of you. This is my seventh lecture on torsion. This concept is common for strength of materials or mechanics of solid subject, and also this concept is main for design of machine elements subject. That is design of machine elements or design of machine members. One. Okay. In this session, I am going to explain about some basic problems on solid shafts. Okay, and also I'm going to explain about major differences between a halo and a solid shafts in series and shafts in parallel. Okay, this is a composite shaft. When two shafts of different diameters are connected together to form one shaft, it is then known as composite shaft. Okay, two shafts different diameters ఉన్న షాఫ్ట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా కనెక్షన్ ఇవ్వటం వల్ల ఆ వచ్చే వచ్చే అంటే వచ్చే సింగిల్ షాఫ్ట్ ని కాంపోజిట్ షాఫ్ట్ అంటాం. Okay, from torsional equation, tau by r equal to t by j equal to c into theta by l. Already we know that torsional equation tau by r equal to t by j equal to c into theta by l, where t is the torque, j is the polar moment of inertia, c is the shear modulus or modulus of rigidity, theta is the angle of twist, L is the length of the shaft. Okay, from this torsional equation, here we need the value of angle of twist in each shaft. So from this equation, angle of twist theta equal to t by cross multiplication, you get theta angle of twist is equal to t into L by c into j. Okay, so this is the formula for angle of twist. Now, for shaft 1, angle of twist for shaft 1, theta 1 equal to T into L1 by C1 J1. Okay. Similarly, angle of twist for shaft 2 equal to theta 2 T2 L2 by C2 J2. Here also T1, this one is T1, this one is T2. Okay. T2 L2 by C2 J2. Here C1, C2 are the shear modulus or modulus of rigidity. Okay, if both shafts are same material, having same material, then C1 and C2 equal to C. Okay, shafts in series. If the driving torque is applied at one end and the resisting torque at the other end, then the shafts are said to be connected in series. Here you can observe ఇక్కడ నేను ఇక్కడ ఈ షాఫ్ట్ ని ఇక్కడ చూడండి, టూ షాఫ్ట్స్ తీసుకున్న డిఫరెంట్ డయామీటర్స్ అండ్ డిఫరెంట్ లెంగ్త్స్. వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ షాఫ్ట్ ని ఫిక్స్ చేసండి, ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, వన్ సైడ్ వచ్చి ఫ్రీ ఎండ్. సో ఈ ఫ్రీ ఎండ్ దగ్గర నేను టార్క్ టీ అనే టార్క్ ని అప్లై చేస్తాను. ఓకే, అంటే టాంజెన్షియల్ ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి టార్క్ అనేది డెవలప్ అయింది. సో ఆ ట్విస్టింగ్ మూమెంట్ అనేది ఇక్కడ అప్లై చేస్తే ఈ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర కూడా ఆటోమేటిక్ గా ఆపోజిట్ లో ఇంకొక టార్క్ అనేది డెవలప్ అయింది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ లో. ఇది క్లాక్ వైజ్ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ లో మనకి రెసిస్టింగ్. ఇది ఈ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర వచ్చేది ఏంటి, రెసిస్టింగ్ టార్క్. రెసిస్టింగ్ టార్క్ అంటే మనం అప్లై చేసే ఫోర్స్ కి ఆపోజిట్ ఫోర్స్ అనేది డెవలప్ అయింది. సో ఇక్కడ మనం అప్లై చేస్తే మనకి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం, ఓకేనా, ఎవ్రీ యాక్షన్ కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉండిద్ది. సో ఇక్కడ యాక్షన్ ఏంటి, ఈ టార్క్ అనే ఫోర్స్ అప్లై చేయడం. సో ఈ టార్క్ అనే ఫోర్స్ అనేది యాక్షన్ అయితే దానికి రియాక్షన్ ఏంటి, ఆపోజిట్ లో టార్కే. సో ఇక్కడ జరిగే యాక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో రియాక్షన్ ఉంది. సో అంటే ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారం షాఫ్ట్స్ అండ్ సిరీస్ అని ఎప్పుడు అంటామంటే, ఒక ఎండ్ దగ్గర ఫోర్స్ అప్లై చేస్తే, టార్క్ అనేది అప్లై చేస్తే
అదర్ ఎండ్ దగ్గర ఈక్వల్ అండ్ ఆపోజిట్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అయితే అదర్ ఎండ్ దగ్గర దాన్ని షాఫ్ట్స్ ఇన్ సిరీస్ లో ఉంది అంటామండి. ఓకే, షాఫ్ట్స్ అనేవి సిరీస్ లో ఉంది అని ఎప్పుడు అంటాము? ఒక ఎండ్ లో టార్క్ అప్లై చేస్తే అదర్ ఎండ్ లో కూడా సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ అయితే దాన్ని షాఫ్ట్స్ ఇన్ సిరీస్ అంటాం. ఓకే, సో ఇన్ సచ్ కేసెస్ అంటే షాఫ్ట్స్ ఇన్ సిరీస్ అనే కేసెస్ ఏమైంది, ఈచ్ షాఫ్ట్ ట్రాన్స్మిట్స్ సేమ్ టార్క్ అండ్ టోటల్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఆఫ్ ది టూ షాఫ్ట్స్. సో షాఫ్ట్ 1 లో వచ్చే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది θ1 అండ్ షాఫ్ట్ 2 లో వచ్చే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ θ2. బోత్ టోటల్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది మనకి టోటల్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది ఇక్కడ ఏంటి, యాజ్ పర్ డెఫినేషన్ మనకి చూస్తే ఏమండి, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఆఫ్ ది టూ షాఫ్ట్స్. సో టోటల్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ షాఫ్ట్ 1 ప్లస్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ షాఫ్ట్ 2. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనే ఫార్ములాస్ అనేవి టార్షనల్ ఈక్వేషన్ నుంచి ఈ విధంగా ఈ ఫార్ములా ద్వారా వచ్చింది. సో మనకి ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే ఇక్కడ T1 and T2 అనేవి బోత్ ఆర్ ఈక్వల్ బికాస్ దిస్ వన్ ఇస్ T1, దిస్ వన్ ఇస్ T2, బోత్ ఆర్ ఈక్వల్. మన డెఫినేషన్ ప్రకారం ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ డెవలప్. సో అందుకని నేను T అనేది ఇక్కడ తీసుకున్నాను. ఓకే, సో టోటల్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే షాఫ్ట్స్ ఇన్ సిరీస్ లో θ ఈక్వల్ టు θ1 ప్లస్ θ2 అనే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి మనం. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ లో C1 అండ్ C2 అనేవి ఈ షాఫ్ట్స్ టూ షాఫ్ట్స్ కనుక సేమ్ మెటీరియల్ తో కనుక మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అంటే సేమ్ మెటీరియల్ యూజ్ చేస్తే కనుక అప్పుడు మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ గా ఉంటాయి కాబట్టి అప్పుడు C1 C2 బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఆ C1 C2 అనే వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు టార్క్ అనేది కూడా ఇక్కడ ఈ కేసులో షాఫ్ట్స్ ఇన్ సిరీస్ లో T అనేది ఈక్వల్ కాబట్టి T/C ఆఫ్ L1/J1 ప్లస్ L2/J2. J1 J2 అనేవి ఏంటి, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్. ఓకే, ఇది షాఫ్ట్స్ ఇన్ సిరీస్ కాన్సెప్ట్. సిమిలర్ వే షాఫ్ట్స్ ఇన్ ప్యారలల్ తీసుకుంటే ఇక్కడ చూడండి, సేమ్ అదే ఇందాక తీసుకున్న అదే షాఫ్ట్ వన్ సైడ్ ఫిక్స్ చేశాను, అదర్ సైడ్ ఫ్రీ ఎండ్ ఉంది. ఓకే, ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే when the driving torque T is applied at the junction of the two shafts. అంటే మనం ఇన్ ద షాఫ్ట్స్ ఇన్ సిరీస్ లో ఒక ఎండ్ దగ్గర టార్క్ అనేది అప్లై చేసాం, కానీ ఈ కేసులో ఏంటి, షాఫ్ట్స్ ఇన్ ప్యారలల్ లో అప్లైడ్ అట్ ది జంక్షన్ ఆఫ్ ది టూ షాఫ్ట్స్. సో టార్క్ అనేది ఈ టూ షాఫ్ట్స్ కి కామన్ గా ఉన్న జంక్షన్ దగ్గర అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేయాలండి మనం. ఈ జంక్షన్ దగ్గర అప్లై చేస్తే the resisting torques T1 and T2 at the other ends of the shafts, then the shafts are to be connected in parallel. అంటే మనం ఈ జంక్షన్ దగ్గర టార్క్ అప్లై చేస్తే ఇప్పుడు నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ షాఫ్ట్ ని రొటేట్ చేస్తున్నా ఎట్ జంక్షన్ దగ్గర. అదర్ ఎండ్స్ ఉండే కదండి, ఈ ఓపెన్ ఎండ్ దగ్గర ఫిక్స్డ్ ఎండ్ దగ్గర కూడా అప్పుడు సేమ్ టార్క్స్ అనేవి సేమ్ టార్క్స్ కాకుండా అన్ఈక్వల్ గా ఉండే టార్క్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే ఈ టార్క్ అనేది రెండుగా స్ప్లిట్ అయింది. ఇక్కడ మన జంక్షన్ దగ్గర అప్లై చేస్తున్న టార్క్ అనేది T అనేది కాస్త T1 గా T2 గా స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ లో రెసిస్టింగ్ టార్క్స్ గా డెవలప్ అవుతాయి. సో నేను క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తే ఇవి యాంటీ క్లాక్ వైజ్ లో టూ టార్క్స్ గా విడిపోయినాయండి. సో కానీ టోటల్ టార్క్ T ఈక్వల్ టు T1 ప్లస్ T2. ఓకే అండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ వచ్చి యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది ఇక్కడ మనం జంక్షన్ దగ్గర అప్లై చేస్తున్నాం కాబట్టి యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది θ1 θ2 బోత్ ఆర్ ఈక్వల్. ఓకే అండి, θ1 అండ్ θ2 బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ దిస్ కేస్. సో ఫ్రమ్ టార్షనల్ ఈక్వేషన్ θ ఈక్వల్ టు T into L by Cj. సో θ1 దిస్ ఇస్ θ2. ఓకే అండి, ఈ కేసులో మనకి θ1 అండ్ θ2 బోత్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే జంక్షన్ దగ్గర టార్క్ అప్లై చేస్తున్నారు కాబట్టి యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ షాఫ్ట్ 1 ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ షాఫ్ట్ 2. ఓకే అండి, సో దీని అదే విధంగా ఇందాక మీకు ఏం చెప్పానంటే ఇక్కడ ఈ మధ్యలో నేను టార్క్ అనేది అప్లై చేస్తున్నాను. ఆ టార్క్ అనేది టూ టార్క్స్ గా విడిపోయినాయి. సో T1 T2 గా స్ప్లిట్ అయింది. సో టోటల్ టార్క్ ఈక్వల్ టు T1 ప్లస్ T2. ఓకే, నెక్స్ట్ by using angle of twist formulas. Okay, the final formula is like this. Okay, T1 θ1 equal to θ2 కాబట్టి θ1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి T1 L1. ఇక్కడ మనకి టార్క్స్ అనేవి ఈచ్ షాఫ్ట్ లో డెవలప్ అయ్యే టార్క్ ఈ షాఫ్ట్ 1 లో డెవలప్ అయ్యే టార్క్ T1. సో
this is theta 1 equal to T1. Next, for theta 2, you have to consider torque 2. So, substitute T1 L1 by C1 J1 equal to T2 L2 by C2 J2. Okay, from this equation, you get T1 by T2 equal to L2 by L1 into C1 by C2 into J1 by J2. ఓకే ఇందాక షాఫ్ట్ 1 అండ్ షాఫ్ట్ బోత్ షాఫ్ట్స్ కూడా సేమ్ మెటీరియల్ తో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే C1 C2 అనేవి అప్పుడు ఈక్వల్, అప్పుడు బోత్ ఆర్ క్యాన్సిల్డ్. సో అప్పుడు T1 by T2 ఈక్వల్ టు L1 by L2 ఇంటూ J1 by J2. ఓకే అండి. సో T1 by T2 ఈక్వల్ టు L2 by L1 ఈక్వల్ J1 by J2. ఎప్పుడు C1 C2 అంటే బోత్ మెటీరియల్స్ అండ్ బోత్ షాఫ్ట్స్ కూడా ఈక్వల్ మెటీరియల్, సేమ్ మెటీరియల్ అయితే అంటే సేమ్ డెన్సిటీ ఉన్న మెటీరియల్స్ అయితే మనకి అప్పుడు T1 by T2 ఈక్వల్ టు L1 by L2 L2 by L1 into J1 by J2. ఓకే, దిస్ ఈస్ ది important formula for shafts in parallel. Okay, now I am showing the difference between shafts in series and shafts in parallel condition. Okay, shafts in series, shafts in parallel. From previous slides, the definition of series, shafts in series is if the driving torque is applied at the one end and the resisting torque at the other end, then the shafts are said to be connected in series. So మనం ఇక్కడ ఈ ఫ్రీ ఎండ్ దగ్గర మనం టార్క్ అప్లై చేస్తే అదర్ ఎండ్ దగ్గర సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టార్క్ డెవలప్ అయితే దాన్ని షాఫ్ట్స్ ఇన్ సిరీస్ అంటాం. సో ఇక్కడ T1 ఈక్వల్ టు T2. ఓకే, అదే ఇక్కడ షాఫ్ట్స్ ఇన్ ప్యారలల్ ఏంటి, జంక్షన్ దగ్గర టార్క్ అప్లై చేస్తే ఆ జంక్షన్ దగ్గర అప్లై చేసిన టార్క్ T అనేది రెండు టార్క్స్ గా డెవలప్ అయ్యి విడిపోయి T1 అండ్ T2 గా విడిపోయి బోత్ ఎండ్స్ లో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర అదే విధంగా ఫ్రీ ఎండ్ దగ్గర ఆ టార్క్స్ T1 T2 అనేవి యాక్ట్ అవుతాయి ఆపోజిట్ డైరెక్షన్ లో. ఇక్కడ మెయిన్ టోటల్ టార్క్ T ఈక్వల్ టు T1 ప్లస్ T2 అండి. ఓకే, అప్లైడ్ టార్క్ ఈక్వల్ టు రెసిస్టింగ్ టార్క్, టోటల్ రెసిస్టింగ్ టార్క్. From torsional equation, tau by r equal to T by J equal to C into theta by L. So theta equal to, from by cross multiplication, theta equal to T into L by C into J, and theta 1 equal to T1 L1 by C1 J1, and theta 2 equal to T2 L2 by C2 J2. ఓకే, నా ఇందాక మనం ఏం చెప్పామండి, ఈ షాఫ్ట్స్ ఇన్ సిరీస్ లో టార్క్ అనేది ఈక్వల్ కానీ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది మాత్రం డిఫరెంట్. అప్పుడు టోటల్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ theta ఈక్వల్ టు theta 1 ప్లస్ theta 2. ఈ కేసు షాఫ్ట్స్ ఇన్ ప్యారలల్ ఏంటి, టార్క్స్ అనేవి ఈక్వల్ కాదు కానీ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనేది ఈక్వల్. ఓకే అండి, theta 1 ఈక్వల్ theta 2 ఇక్కడ ఈక్వల్. ఇది ఫార్ములా. టార్క్ మాత్రం టోటల్ టార్క్ T ఈక్వల్ T1 ప్లస్ T2 అండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడేమో T ఈక్వల్ టు T1 ఈక్వల్ T2 అయింది, ఇక్కడ మాత్రం T ఈక్వల్ T1 ప్లస్ T2 అయింది. ఓకే అండి, ఇది మెయిన్ గా షాఫ్ట్స్ ఇన్ సిరీస్ కి షాఫ్ట్ ఇన్ ప్యారలల్ కి మెయిన్ గా ఉన్న డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ దీస్ ఆర్ ది మెట్రిక్ కన్వర్షన్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాబ్లమ్స్. ఓకే, 1 Pascal is the unit for stress or pressure. Okay, 1 Pascal, 1 PA equal to 1 Newton per meter square అండి. ఓకే, 1 Pascal అనేది దేనికి ఈక్వల్ అండి, 1 Newton per meter square కి ఈక్వల్ అయింది. 1 Pascal ఈక్వల్ టు 1 Newton per meter square. అదే మెగా పాస్కల్ అయితే, మెగా అంటే 10⁶, పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇన్ మీటర్స్ లో అయితే 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ 1 మెగా పాస్కల్. అదే ఎంఎంస్ లో చెప్పాలంటే 1 మెగా పాస్కల్ ని ఎంఎంస్ లో కన్వర్ట్ చేయాలంటే ఈ 10⁶ క్యాన్సిల్ అయిద్దండి. అప్పుడు 1 మెగా పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అయింది. 1 మెగా పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 1 పాస్కల్ అయితేనేమో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండి. అది 1 మెగా పాస్కల్ అయితే దేనికి ఈక్వల్ అయితే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కి ఈక్వల్ అయింది. 1 గిగా పాస్కల్ తీసుకుంటే, గిగా అంటే 10⁹, పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదే ఎంఎంస్ అయితే 10⁶ క్యాన్సిల్ చేస్తే 1 గిగా పాస్కల్ 10⁻3, 10⁶ క్యాన్సిల్ అయితే 10⁻3 మిగిలింది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్.
ఓకే అండి. ఈ కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఈ కన్వర్షన్స్ మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే అండి. ఈ ఎంటైర్ సబ్జెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సబ్జెక్ట్ ఆర్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ ఆర్ డిజైన్ ఆఫ్ మెషిన్ మెంబర్స్ ఆర్ డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్. ఓకే. Now this is a solid shaft. Capital D is the outside diameter. Capital D is the outside diameter of a solid shaft. Okay, capital D here. This is a hollow shaft. Capital D is the outside diameter of a hollow shaft. Small d is the inside diameter of a hollow shaft. Where K is very important for hollow shaft. K is the diameters ratio. Okay, K equal to inside diameter by outside diameter. That is small d by capital D. The value of K always less than 1. ఓకే అండి. మనకి 1 కన్నా తక్కువ ఉంటుంది కే వాల్యూ ఆల్వేస్. ఎందుకంటే స్మాలర్ డయామీటర్ డివైడెడ్ బై లార్జర్ డయామీటర్ కాబట్టి ఆల్వేస్ మనకి 0కి 1కి మధ్యలో ఉంటుంది ఈ వాల్యూ. ఓకేనా. కే వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 1. సో దిస్ ఈస్ ది క్రాస్ సెక్షన్ ఏరియా ఫర్ సాలిడ్ షాఫ్ట్ π/4 d square. This is the cross section area for hollow shaft π/4 d square minus d square. Okay. So here capital R equal to outer radius of a shaft, capital D equal to outer diameter of a solid and hollow shaft, small d is the inner diameter of a hollow shaft. Okay, these are the cross sectional areas. Now sigma b మన ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ లో బెండింగ్ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. సో బెండింగ్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటి? సిగ్మా బి అంటే బెండింగ్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్, మాక్సిమం బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్ మాడ్యులస్. అంటే సిగ్మా బి ఈక్వల్ టు ఎం బై జెడ్. సిగ్మా బి ఈక్వల్ టు ఎం బై జెడ్. ఇది బెండింగ్ స్ట్రెస్ అండి. బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్. బెండింగ్ మూమెంట్ లో కూడా మాక్సిమం బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్ మాడ్యులస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ కి అయితే డైరెక్ట్ గా సిగ్మా బి ఈక్వల్ టు 32 m బై పై డి క్యూబ్. ఇక్కడ జెడ్ అనేది సాలిడ్ షాఫ్ట్ కి పై డి క్యూబ్ బై 32 అండి. పై డి క్యూబ్ బై 32 జెడ్ అనేది. ఓకే, సెక్షన్ మాడ్యులస్ ఫర్ సాలిడ్ షాఫ్ట్ కి పై డి క్యూబ్ బై 32. సో మనకి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా బి ఈక్వల్ 32 m బై పై డి క్యూబ్ సాలిడ్ షాఫ్ట్ కి. అదే హాలో షాఫ్ట్ కి తీసుకుంటే సేమ్ 32 m బై పై డి క్యూబ్, 32 m బై పై డి క్యూబ్ ఇంటూ 1 మైనస్ k పవర్ 4. ఇంటూ 1 మైనస్ k పవర్ 4 అనేది ఇక్కడ ఈ హాలో షాఫ్ట్ ఒకటి ఎడిషనల్ గా మల్టిప్లై అయింది. కే అంటే స్మాల్ డి బై క్యాపిటల్ డి. ఓకే అండి. సో ఇది బెండింగ్ స్ట్రెస్ కి ఫార్ములా సాలిడ్ షాఫ్ట్ కి హాలో షాఫ్ట్ కి. అదేవిధంగా షియర్ స్ట్రెస్ టౌ అనే దానికి ఫార్ములా ఏంటంటే షియర్ ఫోర్స్ బై రెసిస్టింగ్ ఏరియా. షియర్ ఫోర్స్ బై రెసిస్టింగ్ ఏరియా. ఇది షియర్ ఫోర్స్ అండ్ రెసిస్టింగ్ ఏరియా ఇస్తే ఇది ఫార్ములా. అదే షియర్ ఫోర్స్ అండ్ రెసిస్టింగ్ ఏరియా ఇవ్వలేదంటే టార్క్ ఇస్తే కనుక షియర్ స్ట్రెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి టార్క్ అనేది ఇస్తే అప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్ లో మనకి షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటంటే 16t బై పై డి క్యూబ్. ఇక్కడ టార్క్ ఇస్తే అంటే ఫోర్స్ ఇస్తేనే ఇది ఫార్ములా. ఫోర్స్ ఇవ్వకుండా టార్క్ ఇస్తే 16t బై పై డి క్యూబ్ అనేది షియర్ స్ట్రెస్ ఫార్ములా. ఇది సాలిడ్ షాఫ్ట్ కి. అదే హాలో షాఫ్ట్ కి తీసుకుంటే టౌ ఈక్వల్ 16t బై పై డి క్యూబ్ ఆఫ్ 1 మైనస్ k పవర్ 4. సేమ్ అండి. హాలో షాఫ్ట్ కి ఇది ఒకటే అడిషనల్ గా మనకి యాడ్ అవుతూ వస్తుంది. ఓకేనా. కే అంటే స్మాల్ డి బై క్యాపిటల్ డి, అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ టీ అంటే మళ్ళీ సాలిడ్ షాఫ్ట్ కి అప్పుడప్పుడు మనకి ఇప్పుడు టీ కావాలనుకోండి, ఈ పై డి క్యూబ్ ని ఇటు పంపిస్తే పై డి క్యూబ్ బై 16 అనేది ఇటు వస్తుంది. సో అప్పుడు టార్క్ ఫ్రమ్ టార్షనల్ ఈక్వేషన్ నుంచి టౌ బై ఆర్ ఈక్వల్ టు టీ బై జే అనే ఫార్ములా నుంచి టార్క్ టీ ఫర్ సాలిడ్ షాఫ్ట్ కి పై డి క్యూబ్ బై 16 టౌ. అంటే ఇక్కడ వచ్చి మనకి షియర్ స్ట్రెస్ ఉంది కదండి. ఈ షియర్ స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ టార్క్ అనే ఈక్వేషన్ నుంచి. ఈ టార్క్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? టార్షనల్ ఈక్వేషన్ నుంచి మనకు వచ్చింది. ఓకే. సిమిలర్లీ హాలో షాఫ్ట్ కి ఫార్ములా ఏంటి? టార్క్ టీ ఈక్వల్ టు పై డి క్యూబ్ బై 16 టౌ ఇంటూ 1 మైనస్ k పవర్ 4. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి మన ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం ఇక్కడ మనం ఈరోజు జే. ఇక్కడ జే అనేది ఉంది కదండి. ఈ జే అనే వాల్యూ ఏంటి? పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్. జే అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్. ఓకే అండి. ఎంఎం పవర్ 4 కానీ మీటర్ పవర్ 4 లో ఉంటుంది యూనిట్స్.
సో జే ఫర్ సాలిడ్ షాఫ్ట్ కి జే ఫర్ హాలో షాఫ్ట్ ఫార్ములా చూస్తే సో ఫస్ట్ జేకి ఫార్ములా ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ ప్లస్ అబౌట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వైవై యాక్సిస్. ఓకే అండి, ఇది యాక్చువల్గా జేకి ఫార్ములా IZZ ఈక్వల్ టు IXX ప్లస్ IYY. ఓకే, సో అదే సాలిడ్ షాఫ్ట్ కి జే ఫార్ములా ఏంటంటే జే ఫర్ సాలిడ్ షాఫ్ట్ ఈక్వల్ πd పవర్ 4/32. అదే హాలో షాఫ్ట్ కి అయితే πd పవర్ 4/32 ఇంటూ 1 మైనస్ k పవర్ 4. సో ఇక్కడ 1 మైనస్ k పవర్ 4 అనేది ఒకటి మల్టిప్లై అవుతుంది. ఓకే అండి, ఇక్కడ అన్నిటికీ మీకు హాలో షాఫ్ట్ కి సాలిడ్ షాఫ్ట్ డిఫరెన్స్ అది ఒకటే వస్తుంది, ఒకసారి మీరు చూస్తే జాగ్రత్తగా. ఓకే, ఈ ఫార్ములాస్ ని యూజ్ చేసి ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాను. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో మీకు మన హాలో షాఫ్ట్ సాలిడ్ షాఫ్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ టార్క్ ఇస్తే షియర్ స్ట్రెస్ టార్క్ అనేది మనం యూజ్ చేసి డయామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో సాలిడ్ షాఫ్ట్ కి హాలో షాఫ్ట్ కి ఒకే ప్రాబ్లం ఒకే క్వశ్చన్ ని తీసుకొని 9 మోడల్స్ చేసామండి. ఓకేనా, గివెన్ డేటా అనేది ఒకటే మోడల్ తీసుకొని నేను 9 వేస్ లో ఎలా అడగొచ్చు మనకి క్వశ్చన్ అనేది ఇస్తే నేను ఆ 9 మోడల్స్ నిన్న ఎస్టర్డే క్లాస్ లో కంప్లీట్ చేశాను. సో ఈ రోజు క్లాస్ లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి బెండింగ్ స్ట్రెస్ వీటి మీద ఇస్తే ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఇది బెండింగ్ స్ట్రెస్సెస్ మీద అండి ప్రాబ్లం. సో బెండింగ్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు దానికి సూటబుల్ డయామీటర్ ఆఫ్ ఎ షాఫ్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ ప్రాబ్లం. ఏ పంప్ lever rocking shaft is shown in figure. The pump lever exerts forces of 25 kilonewtons and 35 kilonewtons concentrated at 150 mm and 200 mm from the left and right hand bearing respectively. Find the diameter of the central portion of the shaft if the stress is not to exceed 100 megapascal. Okay, ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఒక 2 బేరింగ్స్ అనేవి ఇక్కడ సపోర్ట్ అయి ఉన్నాయండి, బోత్ ఎండ్స్ ఎట్ ఏ అండ్ బి దగ్గర. ఇవి రెండు కూడా బేరింగ్స్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు బేరింగ్ యొక్క సింబల్ అండి. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ డ్రా చేసి ఈ విధంగా క్రాస్ గా డయాగనల్ లైన్స్ జాయిన్ చేసి ఉంటే అది మనకి కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బేరింగ్స్ అనమాట. ఓకే, బేరింగ్స్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం మనం మిషన్ డ్రాయింగ్ లో, ప్రొడక్షన్ డ్రాయింగ్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో ఇవి కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బేరింగ్స్. సో ఎట్ ఏ దగ్గర ఎట్ బి దగ్గర ఇప్పుడు 2 బేరింగ్స్ ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడ ఈ 2 బేరింగ్స్ ని సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ ఒక లివర్, పంప్ లివర్ అనేది ఒకటి ఇక్కడ ఉందండి, షాఫ్ట్ అనేది ఒకటి. ఇక్కడ ఆ షాఫ్ట్ మీద 25 కిలోన్యూటన్స్ లోడ్, 35 కిలోన్యూటన్స్ అనే లోడ్ ఈ విధంగా డిస్టెన్సెస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 150 mm దూరంలో 25 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతుంది బేరింగ్ నుంచి. అదే బేరింగ్ బి నుంచి 200 mm దూరంలో 35 కిలోన్యూటన్స్ అనేది లోడ్ యాక్ట్ అవుతుంది. సో ఈ లోడ్స్ ని బేర్ చేయాలంటే నాకు సూటబుల్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి నేను. ఈ షాఫ్ట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఈ లోడ్స్ ని బేర్ చేయాలంటే 25 కిలోమీటర్స్ అండ్ 35 కిలోమీటర్స్ అనే లోడ్స్ ని బేర్ చేయాలంటే నాకు మినిమం ఎంత సైజు, ఎంత డయామీటర్ ఉన్న షాఫ్ట్ యూజ్ చేస్తే ఆ లోడ్స్ ని బేర్ చేయగలదు అనేది ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ యాక్ట్ అయ్యే లోడ్స్ ఏంటంటే ఇక్కడ టార్షన్ అనేది యాక్ట్ అవ్వట్లేదు. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రొటేషన్ అనేది లేదు. ఇక్కడ ఓన్లీ యాక్ట్ అవుతున్న లోడ్స్ ఏంటంటే ఇక్కడ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా లోడ్స్ యాక్ట్ అవుతుంది. యాక్సిస్ ఇదిగోండి, ఇది షాఫ్ట్ కి యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా లోడ్స్ యాక్ట్ అయితే అవి రేడియల్ లోడ్స్. ఆ రేడియల్ లోడ్స్ వల్ల మనకి ఏమైంది, బెండింగ్ అనేది ఫామ్ అయింది. సో షాఫ్ట్ అనేది బెండ్ అయింది. సో నాకు బెండింగ్ అవ్వటం వల్ల ఇక్కడ ఫామ్ అయ్యేది బెండింగ్ స్ట్రెస్. సో బెండింగ్ స్ట్రెసెస్ ని బేస్ చేసుకొని షాఫ్ట్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చారండి చూడండి. ఇక్కడ మనకి లోడ్ మెన్షన్ చేసిన తర్వాత ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ నాట్ టు ఎక్సీడ్ 100 మెగాపాస్కల్ అన్నాడు. స్ట్రెస్ ఈజ్ నాట్ టు ఎక్సీడ్ 100 మెగాపాస్కల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ స్ట్రెస్ 100కి మించకూడదు అంటే ఇక్కడ ఏ లోడ్ యాక్ట్ అవుతుంది, బెండింగ్ లోడ్స్ యాక్ట్ అవుతుంది. సో బెండింగ్ లోడ్స్ యాక్ట్ అవుతుంది, మనకి ఇచ్చిన స్ట్రెస్ బెండింగ్ స్ట్రెస్. సో సిగ్మా బి ఇచ్చాడు, సిగ్మా బి కూడా 100 మెగాపాస్కల్. ఇంత కన్వర్షన్స్ ఆల్రెడీ మీకు నేర్పించాను. 100 ఇక్కడ 1 మెగాపాస్కల్ ఈక్వల్ టు ఎంఎం లో అయితే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అది మీటర్స్ లో మీరు మార్చాలంటే 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయింది. నేను ఎంఎంస్ లో తీసుకుంటున్నాను కాబట్టి మెగాపాస్కల్ 1 మెగాపాస్కల్ 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో సిగ్మా బి ఒకటి ఇచ్చాడు మనకి, అది వేసి తర్వాత ఇక్కడ
ఈ డిస్టెన్సెస్ ని బేస్ చేసుకొని నేను ఇంకొక ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఒకటి డ్రా చేశానండి. సో ఈ డయాగ్రామ్ మీరు చూస్తే కనుక మనకి ఆల్రెడీ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి ఆల్రెడీ మనకి కంప్లీట్ అయింది అంత ముందు సెషన్స్ లో. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ మనం ఎలా అయితే సాల్వ్ చేసామో దీన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ బేరింగ్స్ అనేవి సపోర్ట్ అయ్యి ఉంటాయి మిషన్ లో. సో ఇక్కడ ఈ సపోర్ట్ అయ్యి రిమైనింగ్ అంతా ఆ బేరింగ్స్ మీద యాక్ట్ అయ్యేది కాబట్టి ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ కింద కన్సిడర్ చేయండి. సో ఎట్ ఏ అండ్ ఎట్ బి అనేది బేరింగ్స్ ఉండే, అక్కడ సపోర్ట్స్ ఉంటాయి. సో బేరింగ్స్ దగ్గర యాక్ట్ అయ్యే రియాక్షన్ ఫోర్సెస్ అనమాట ఆర్ఏఆర్బి. ఇక్కడ ఈ లోడ్ 25 కిలోమీటర్ 35 కిలోమీటర్ వర్టికల్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి బేరింగ్స్ మీద రియాక్షన్ ఫోర్స్ ఏంటి దానికి ఆపోజిట్ లో తీసుకోవాలి మనం. సో ఆర్ఏ అండ్ ఆర్బి అనేది అప్వర్డ్ తీసుకున్నాం, ఎందుకంటే ఈ లోడ్స్ అనేవి డౌన్వర్డ్స్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి రియాక్షన్స్ అనేవి అప్వర్డ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాయండి, ఏ అనే బేరింగ్ నుంచి మనకి 150 mm దూరం, 150 mm డిస్టెన్స్. నెక్స్ట్ బేరింగ్ బి నుంచి 200 mm డిస్టెన్స్. నెక్స్ట్ మిడిల్ లో ఉన్న షాఫ్ట్ యొక్క డిస్టెన్స్ అంతా 600 mm. టోటల్ గా మీకు చూస్తే 950 mm టోటల్ లెంత్ ఆఫ్ ఏ షాఫ్ట్. ఓకే, బేరింగ్ 1 నుంచి బేరింగ్ బి ఈ 2 సెంటర్స్, బేరింగ్ యొక్క సెంటర్ నుంచి ఈ బేరింగ్ యొక్క సెంటర్ మధ్య ఉన్న టోటల్ డిస్టెన్స్ 950 mm. ఇక్కడ బేరింగ్స్ మీద యాక్ట్ అయ్యే రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ఏ అండ్ ఆర్బి అవి అన్నోన్ వాల్యూస్, అవి ఫైండ్ అవుట్ చేస్తే గానీ మనకు ప్రాబ్లం రాదు. ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి మనకి బెండింగ్ మూమెంట్ ఆల్వేస్ జీరో ఎట్ సపోర్ట్స్. బెండింగ్ మూమెంట్ అనేది సపోర్ట్స్ దగ్గర ఆల్వేస్ జీరో అండి. సో ఇక్కడ సపోర్ట్స్ ఏవి పాయింట్ ఏ అండ్ పాయింట్ బి బేరింగ్స్ కాబట్టి బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ, బెండింగ్ మూమెంట్ ఎట్ బి జీరో. ఓకే అండి, బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ జీరో, బెండింగ్ మూమెంట్ ఎట్ బి జీరో. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి, బెండింగ్ మూమెంట్ ఎట్ డి అనేది మాత్రం జీరో అవదండి, ఎందుకంటే అక్కడ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ బెండింగ్ మూమెంట్ ఉంటుంది. నాకు ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది ఎట్ సి దగ్గర ఉందా ఎట్ డి దగ్గర ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి నేను. మాక్సిమం బెండింగ్ మూమెంట్ రావాలంటే ఫస్ట్ రియాక్షన్ ఫోర్సెస్ ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ తెలియాలి. సో ఆర్ఏ ఆర్బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ నేను బెండింగ్ మూమెంట్ అబౌట్ ఏ అనే పాయింట్ బేస్ చేసుకొని సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే అండి, సమ్ ఆఫ్ ఆల్ బెండింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ తీసుకుంటే ప్రతి ఫోర్స్ కూడా ఏకి ఉన్న దూరంతో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఆర్ఏ అనేది అదే పాయింట్ ఏ మీద ఉంది కాబట్టి ఆర్ఏ ఇంటూ జీరో డిస్టెన్స్, జీరో అయిపోద్ది. నెక్స్ట్ 25 ఇంటూ 150. ఓకే అండి, 25 ఇంటూ 150. నెక్స్ట్ 35 ఇంటూ ఏ కొండ దూరం 600 ప్లస్ 150 అంటే 750. 35 ఇంటూ 750 mm. నెక్స్ట్ ఆర్బి ఇంటూ ఏ కొన్న దూరం 950 mm. సో ఆర్బి ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ అన్ని ఒకవైపుకి, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్సెస్ అన్ని ఒకవైపుకి తీసుకొస్తే నేను ఆర్బి ఇంటూ 950ని లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. నెక్స్ట్ 25 ఇంటూ 150 ప్లస్ 35 ఇంటూ 750 అనేది రైట్ సైడ్ తీసుకున్నాను. అంటే అప్వర్డ్ ఫోర్సెస్ అన్ని ఒకవైపుకి, డౌన్వర్డ్ ఫోర్సెస్ అన్ని ఒకవైపుకి తీసుకోండి. ఓకే అండి, ఆ విధంగా తీసుకుంటే నాకు ఇక్కడ ఆర్బి అనే వాల్యూ, రియాక్షన్ ఫోర్స్ ఆర్బి అనే వాల్యూ వస్తుంది నాకు. ఓకే అండి, సో ఆర్బి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఆర్ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ చేయండి. సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ అంటే ఆర్ఏ ఆర్బి ఈక్వల్ టు ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 25 ప్లస్ 35. అంటే పైకి వెళ్ళే ఫోర్సెస్ అన్ని ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్. అంటే ఇక్కడ పైకి వెళ్ళే వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు కిందకి వచ్చే వర్టికల్ ఫోర్సెస్. ఓకే అండి, అప్వర్డ్ డైరెక్షన్ లో వచ్చే ఫోర్సెస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉండే ఫోర్సెస్. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి అగైన్ ఫార్ములా ఆర్ఏ, అప్వర్డ్ ఫోర్స్ అంటే ఆర్ఏ అండ్ ఆర్బి రెండింటిని యాడ్ చేయండి, ఎందుకంటే రెండు పైకి వస్తున్నాయి కాబట్టి ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చే ఫోర్సెస్ అన్ని ఈక్వల్ తర్వాత యాడ్ చేయండి. అంటే 25 ప్లస్ 35. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 60 కిలోమీటర్స్. ఓకే, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ 60. నెక్స్ట్ నాకు ఆర్బి వాల్యూ తెలుసు కదా, ఆర్బి వాల్యూ తీసుకొస్తే ఆర్ఏ ఈక్వల్ టు 60 మైనస్ ఆర్బి అయింది. సో ఆర్బి వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి అది తీసుకుంటే మనకి ఈ విధంగా ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ మనకు వచ్చేస్తాయి. ఓకే,
నెక్స్ట్ నాకు ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ మాత్రమే వచ్చినాయి, రియాక్షన్ ఫోర్సెస్ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ సి, బెండింగ్ మూమెంట్ ఎట్ డి కావాలి. బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎట్ సి అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ కానీ రైట్ సైడ్ ఉన్న ఫోర్సెస్, ఏది సి అనే పాయింట్ దగ్గర మీరు సాల్వ్ చేస్తుంటే సి అనే పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ కానీ లేదంటే రైట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ కానీ తీసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ అయితే చాలా ఫోర్సెస్ ఉన్నాయి, సో నేను అందుకని లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ తీసుకున్నా. లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ అయితే ఆర్ఏ మాత్రం ఆర్ఏకి ఆర్ఏ ఇంటూ ఈ డిస్టెన్స్ వేయండి, అప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ సి వస్తుంది. సో ఆర్ఏ ఇంటూ 150 mm. ఓకే అండి. సో ఆర్ఏ వాల్యూ ఆల్రెడీ నేను ఫైండ్ అవుట్ చేశాను కదండి, 28.42 ఇంటూ 10⁻³ ఆర్ఏ వాల్యూ ఇంటూ డిస్టెన్స్ 150 mm వేస్తే నాకు బెండింగ్ మూమెంట్ ఎట్ సి వచ్చింది. సో బెండింగ్ మూమెంట్ ఎట్ సి నాకు ఎంత వచ్చింది, 4.263 ఇంటూ 10⁻6 Nm వచ్చింది. అదేవిధంగా బెండింగ్ మూమెంట్ అట్ డి కావాలి నాకు. బెండింగ్ మూమెంట్ అట్ డి కావాలంటే దీనికి కూడా డి అనే పాయింట్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ కానీ రైట్ సైడ్ ఫోర్సెస్ కానీ ఏదో ఒకవైపు ఫోర్సెస్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఇవన్నీ చాలా ఉన్నాయి, సో అందుకని నేను ఓన్లీ రైట్ సైడ్ ఫోర్స్ ఆర్బి ఇంటూ 200 వేస్తా. అప్పుడు ఆర్బి ఇంటూ 200 వేస్తే బెండింగ్ మూమెంట్ అట్ డి అయింది. మనం ఏ పాయింట్ దగ్గర అయితే బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఉన్న ఫోర్సెస్ మాత్రమే ఏదో ఒకవైపు ఉన్న ఫోర్సెస్ మాత్రమే కన్సిడర్ చేయాలి. బోత్ సైడ్స్ ఉన్న ఫోర్సెస్ కన్సిడర్ చేస్తే అక్కడ జీరో అయిపోద్ది. ఓకే అండి. సో అందుకని ఏదో ఒకవైపు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఫోర్సెస్ మాత్రం తీసుకోండి. ఈ విధంగా నేను బెండింగ్ మూమెంట్ అట్ సి, బెండింగ్ మూమెంట్ అట్ డి అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. అట్ సి దగ్గర 4.2 వచ్చింది, అట్ డి దగ్గర 6.3 వచ్చింది. ఓకే, ఇందులో ఇప్పుడు నాకు మాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ ఏ 0, బెండింగ్ మూమెంట్ అట్ బి 0. ఇక్కడ 2 పాయింట్ అట్ సి దగ్గర 4.2, అట్ డి దగ్గర 6.3. సో నాకు మాక్సిమం బెండింగ్ అనేది అట్ పాయింట్ డి దగ్గర వస్తుంది. సో డి దగ్గర ఉన్న బెండింగ్ మూమెంట్ ఎం అనేది కన్సిడర్ చేయండి, అది మాక్సిమం వాల్యూ. సో వీ సీ దట్ ద మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈస్ ఎట్ డి. సో మనకు వచ్చిన ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎట్ డి పాయింట్ దగ్గర మాక్సిమం వాల్యూ ఉంది. సో దట్ ఈస్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎం ఈక్వల్ టు 6.316 ఇన్ 10. మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంతో మనం చూసిస్తాం. నెక్స్ట్ నేను ఈ షాఫ్ట్ డయామీటర్ డి అనుకుంటున్నాను. నెక్స్ట్ సిగ్మా బి, ఇందాక మనం ఆల్రెడీ ఫార్ములాస్ చూసాం. బెండింగ్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటి, మాక్సిమం బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై సెక్షన్ మోడల్స్. సో సిగ్మా బి ఈక్వల్ టు ఎం బై జెడ్ అనే ఫార్ములా. ఇక్కడ సిగ్మా బి వాల్యూ ఆల్రెడీ నాకు ఇచ్చేసారండి. సిగ్మా బి ఎంత ఇచ్చారండి, 100 Nm/mm² ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ చేస్తే 100 ఈక్వల్ టు ఎం బై జెడ్ అయింది. 100 ఈక్వల్ టు ఎం బై జెడ్. ఓకే, 100 ఈక్వల్ టు ఎం బై జెడ్ అండి. సిగ్మా బి వాల్యూ నాకు తెలుసు కాబట్టి సిగ్మా బి సబ్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఎం బై జెడ్ లో ఎం అనేది జెడ్ అనేది ఆల్రెడీ జెడ్ అంటే సెక్షన్ మోడల్స్. ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ మనం చేస్తాం. సాలిడ్ షాఫ్ట్ కి జెడ్ కి ఫార్ములా ఏంటి, πd3/32. ఆల్రెడీ ఇందాక మన ఫార్ములాస్ చూసాం కదండి. సో ఆ ఫార్ములాస్ నుంచి సిగ్మా బి ఈక్వల్ టు m/32 m/πd3. ఇప్పుడు సిగ్మా బి ఈక్వల్ టు 100 సబ్స్టిట్యూట్ చేయండి. 32 ఎం అనే వాల్యూ మాక్సిమం బెండింగ్ మూమెంట్, ఈ 6.3 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ పై ఇంటూ d3. ఇక్కడ అన్నోన్ వాల్యూ ఏం మిగిలింది, డి అనేది ఒకటే కదా. సో డైరెక్ట్ గా ఈ ఈక్వేషన్ నుంచి మనకి వాడు ఫైండ్ అవుట్ చేయమన్న డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను క్యాపిటల్ డి అనేది సో స్మాల్ డి గా తీసుకున్నాను. ఇది క్యాపిటల్ డి, ఇది కూడా క్యాపిటల్ డి అండి. ఓకే, సో ఇది షాఫ్ట్ మన రిక్వైర్డ్ అంటే ఈ లోడ్స్ ని బేర్ చేయాలంటే నేను ఎంత సైజ్ ఉన్న షాఫ్ట్ తీసుకోవాలంటే మినిమం 86.3 mm సైజ్ ఉన్న షాఫ్ట్ తీసుకుంటేనే ఆ లోడ్స్ అనేవి బేర్ చేయగలవండి. లేదంటే ఆ షాఫ్ట్ అనేది ఫెయిల్ అయింది, ఆ లోడ్స్ ని బేర్ చేయలేక బెండ్ అయిపోద్ది. అప్పుడు మనకి ప్రాపర్ గా వర్క్ అనేది జరగదు. సో మనకి ఈ లోడ్స్ ఇంత లోడ్స్ ని బేర్ చేస్తూ ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే మినిమం 90 mm, నియర్లీ 90 mm సైజ్ షాఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్ గా మనకి ఆ లోడ్స్ ని బేర్ చేసి మనకు కావాల్సిన ఫంక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఒక సింపుల్ ప్రాబ్లం అండి, ప్రాబ్లం ఆన్ బెండింగ్ స్ట్రెస్. ఇది బెండింగ్ స్ట్రెసెస్ మీద ప్రాబ్లం. ఓకే అండి, సేమ్ బెండింగ్ స్ట్రెస్ మీద ఇంకొక ప్రాబ్లం చూద్దాం, సింపుల్ ప్రాబ్లం. An axle 1 meter long supported in bearings at its ends carries a flywheel weighing 30 kilonewtons at the center. If the stress is not to exceed 60 megapascal, find the diameter of the axle. So ఇక్కడ ఏంటి, ఒక యాక్సిల్ ఉంది, ఆ యాక్సిల్ అనేది రెండు బేరింగ్స్ మధ్య సపోర్ట్ అయి ఉంది. ఈ విధంగా ఇది ఒక బేరింగ్, ఇది ఒక బేరింగ్. ఇందాక మనం చూసినట్టుగా 2 బేరింగ్స్ మధ్యలో ఒక షాఫ్ట్ అనేది ఉంది. ఆ షాఫ్ట్ ని యాక్సిల్ అంటాం. ఓకే అండి, సో ఇక్కడ షాఫ్ట్ నే యాక్సిల్ అంటాం. ఓకే, ఆ యాక్సిల్ ఆ షాఫ్ట్ యొక్క డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి.
ఎంత లోడ్ అంటే ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఇక మధ్యలో సెంటర్లో ఫ్లై వీల్ చూడండి at its supported bearings at its ends carries a flywheel weighing 30 kilonewtons at the center. ఆ షాఫ్ట్ కి సెంటర్ లో ఫ్లై వీల్ అనేది హ్యాంగ్ అవుతుంది. ఆ ఫ్లై వీల్ అనేది ఎంత అండి వెయిట్ అనేది 30 కిలోమీటర్స్ వెయిట్. సో దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే షాఫ్ట్ అనేది ఇది ఒక బేరింగ్ ఏ, బేరింగ్ బి అనుకుంటే ఏబి అనేది యాక్సిల్ ఆర్ షాఫ్ట్. దీని యొక్క సెంటర్ పాయింట్ సి అనుకుంటే ఆ సెంటర్ లో ఫ్లై వీల్ యొక్క వెయిట్ డబ్ల్యూ అనే వెయిట్ 30 కిలోమీటర్స్ అనే వెయిట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో టోటల్ లెంత్ ఎంత ఇచ్చారు షాఫ్ట్ కి 1000 అని ఇచ్చారు. సో సెంటర్ కాబట్టి ఇటు హాఫ్ ఇటు హాఫ్. ఇక్కడ మనకి డైరెక్ట్ ఇప్పుడు ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ ని ఇక్కడ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సెంటర్ లో యాక్ట్ అవుతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఏసీ డిస్టెన్స్ అండ్ సిబి డిస్టెన్స్ ఈక్వల్. డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇక్కడ యాక్ట్ అవుతున్న లోడ్ ఉంది చూసారండి 30 కిలోమీటర్స్ అనే లోడ్ ని కూడా ఇవి ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి. అంటే అప్పుడు ఇక్కడ యాక్ట్ అయ్యే లోడ్ ఎంత అండి 30 డివైడెడ్ బై 2 అంటే డబ్ల్యూ బై 2. ఇక్కడ కూడా సేమ్ 30 బై 2. సో ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. డైరెక్ట్ గా మనం చెప్పేయచ్చండి. ఇందాక ప్రాబ్లం లో ఆర్ఏ అండ్ ఆర్బి వాల్యూస్ మనం కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే టూ లోడ్స్ ఉన్నాయి. ఓకే అండి. సో అది కాక ఎసెంట్రిక్ లోడ్స్ అండి, అవి ఈక్వల్ డిస్టెన్సెస్ లో లేవు. సో అందువల్ల మనం ఇందాక మెథడ్ యూజ్ చేసి అట్లా బెండింగ్ మూమెంట్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. సో ఆర్ఏ వాల్యూ నాకు వచ్చేసింది. ఆర్ఏ ఈక్వల్ 30/2, ఆర్బి ఈక్వల్ 30/2 అంటే సో రియాక్షన్ ఫోర్స్ వచ్చి ఇక్కడ అంతా ఇప్పుడు ఈక్వల్ గా లోడ్ షేర్ అయింది కాబట్టి 15. ఇక్కడ 15, ఇది కూడా 15. సో ఆర్బి ఈక్వల్ 15 కిలోన్యూటన్స్ అండ్ ఆర్ఏ ఆల్సో 15. ఎందుకంటే ఇక్కడ సెంటర్ లో ఉంది కాబట్టి. ఓకేనా. డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఇక్కడ గ్యాప్ అనేది చూడండి ఏసీ యొక్క డిస్టెన్స్ సిబి యొక్క డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ రియాక్షన్ ఫోర్సెస్ కూడా ఈక్వల్ గా వచ్చింది ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు నాకు బెండింగ్ మూమెంట్ అనేది ఎట్ ఏ ఎట్ బి దగ్గర 0. ఎందుకంటే సపోర్ట్స్ దగ్గర ఆల్వేస్ 0. బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ, బెండింగ్ మూమెంట్ ఎట్ బి అనేది ఆల్వేస్ 0. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి కావాలి నాకు. బెండింగ్ మూమెంట్ ఎట్ సి కి ఫార్ములా ఏంటి ఆర్ఏ ఇంటూ 500 లేదంటే ఆర్బి ఇంటూ 500. ఏదైనా ఒకటే, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తీసుకోండి, ఏదో ఒకటి సేమ్. అంటే ఇప్పుడు 15 ఇంటూ 500 అండి. ఓన్లీ 15 ఇంటూ 500 అనేది బెండింగ్ మూమెంట్. ఈ 30 కిలోమీటర్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆర్ఏ ఆర్బి దగ్గర ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో అందువల్ల మనకి ఇది రాదు మళ్ళీ. ఇది మళ్ళీ కన్సిడర్ చేయం మనం. ఇక్కడ ఉన్న 30 కిలోమీటర్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆర్ఏ కాడికి ఆర్బి కాడికి మూవ్ అయిపోయింది. సో ఇక్కడ నాకు మిగిలింది ఆర్ఏ ఇంటూ డిస్టెన్స్ వేయండి. ఆర్ఏ ఇంటూ 500 వేస్తే మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎట్ సి దగ్గర వచ్చేస్తుంది. ఓకే. అంటే 15 ఇంటూ 500 ఇస్ ది వాల్యూ ఆఫ్ మాక్సిమం బెండింగ్ మూమెంట్. గివెన్ డేటా అబ్జర్వ్ చేస్తే లెంత్ ఆఫ్ ది షాఫ్ట్ ఈక్వల్ టు 1000 mm, 1 మీటర్ అని ఇచ్చారు 1000 mm. నెక్స్ట్ లోడ్ అంతా మనకి డబ్ల్యూ అనేది 30 కిలోమీటర్స్ ఇచ్చారు. కిలో అంటే 10⁻3. నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ ఇచ్చారండి. బెండింగ్ స్ట్రెస్ ఎంత ఇచ్చారు 60 మెగాపాస్కల్ ఇచ్చారు. ఇఫ్ ద స్ట్రెస్ ఇస్ నాట్ ఎక్సీడ్ 60 మెగాపాస్కల్. సో సిగ్మా బి ఇచ్చారు. సిగ్మా బి ఈక్వల్ టు 60. 1 మెగాపాస్కల్ 1 Nm/mm². అన్ని ఎంఎంస్ లోనే తీసుకుంటున్నాను నేను కన్వర్షన్. ఓకే అండి. నెక్స్ట్ స్మాల్ డి. ఇక్కడ ఈ యాక్సిల్ యొక్క డయామీటర్ ని నేను స్మాల్ డి ఆర్ క్యాపిటల్ డి మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. ఈ షాఫ్ట్ ని యొక్క డయామీటర్ స్మాల్ డి ఆర్ క్యాపిటల్ డి మీ ఇష్టం. సో ఆ షాఫ్ట్ అనేది ఇప్పుడు ఎంత సైజ్ ఉన్న షాఫ్ట్ తీసుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే 30 కిలోన్యూటన్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఆ లోడ్ ని బేర్ చేసే దానికి సరి అయిన షాఫ్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని వేస్తున్నాడు మనకి. ఓకే అండి. అంత లోడ్ ని బేర్ చేయడానికి నాకు ఇక్కడ ఫస్ట్ బెండింగ్ స్ట్రెస్ ఫార్ములా మాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇది సింప్లీ సపోర్ట్ బీమ్ విత్ సెంట్రల్ లోడ్ కాబట్టి 500 ఇంటూ 15 డైరెక్ట్ గా వేయచ్చు. లేదంటే డైరెక్ట్ గా మనకు ఒక ఫార్ములా ఉంది సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి ఫార్ములా ఇది WL/4 అనేది. సో ఆ ఫార్ములా నుంచి అయినా 7.5 ని 10⁻6 మనం వేసింది కూడా కరెక్ట్. ఇందాక దీనికి ఇంకొక ఫార్ములా ఏంటి ఈ క్వశ్చన్ కి అయితే, అంటే ఈ సెంట్రల్ లోడ్ కి అయితే మనకి ఫార్ములా ఆర్ఏ 15 ఇంటూ 500 అండి. 15 ఇంటూ 500.
సో ఇట్లా వేసినా కానీ నాకు సేమ్ ఆన్సర్ అనేది ఇక్కడ వచ్చే ఆన్సర్ అనేది సేమ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కిలో న్యూటన్స్ 15 కిలో న్యూటన్స్ కాబట్టి కిలో అంటే 10 పవర్ 3 అదొకటి చేస్తే మీకు డైరెక్ట్ సేమ్ ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే అండి. సో ఈ ఫార్ములా యూజ్ చేసిన ఒకటే ఇక్కడ నేను సాల్వ్ చేసిన 15 × 500 అనేది ఈ విధంగా వేసిన అంటే రియాక్షన్ ఫోర్స్ ఇక్కడ రియాక్షన్ ఫోర్స్ ఇంటూ మనకి ఈ డిస్టెన్స్ వేస్తే సేమ్ అదే వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ మోడల్స్ జెడ్ అనేది ఆల్రెడీ మనకి తెలుసు. సాలిడ్ షాఫ్ట్ జెడ్ ఫార్ములా πd3/32 అని ఆల్రెడీ ఇందాక ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ ఫార్మ్ ఏంటి? సిగ్మా బి ఈక్వల్ టు m/z. ఓకేనా, ఇదేంటిది సిగ్మా బి. సిగ్మా బి ఈక్వల్ టు m/z. సిగ్మా బి వాల్యూ ఎంత? 60. m/z maximum bending moment divided by section modulus. Section modulus అంటే πd3/32. m అంటేనేమో ఇది 7.5 10^6 maximum bending moment. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నీకు అన్నోన్ వాల్యూ d డయామీటర్, మనకు కావాల్సిన రిక్వైర్డ్ షాఫ్ట్ డయామీటర్ అనేది ఇక్కడ వస్తుంది. సో 60 ఈక్వల్ టు దీని బెండింగ్ మూమెంట్ ఈక్వల్ చేస్తే, సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు d³ అనే వాల్యూ వస్తుంది. ఆ d³ అనే వాల్యూ నాకు 76.4 × 10^6 డివైడెడ్ బై 60 అయింది. ఈ d³ ఇటు వస్తే, సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ఫైనల్ గా d³ ఈక్వల్ 1.27 × 10^6 వచ్చింది. ఈ క్యూబ్ ని ఇటు తీసుకొస్తే క్యూబ్ రూట్ గా అయింది. సో క్యూబ్ రూట్ గా చేస్తే మనకి రిక్వైర్డ్ షాఫ్ట్ ఆర్ యాక్సిల్ యొక్క డయామీటర్ d = 108.3 అనేది రిక్వైర్డ్ షాఫ్ట్ డయామీటర్. సో మనకి కొంచెం సేఫ్టీ కోసం రౌండెడ్ వాల్యూగా నేను 110 సజెస్ట్ చేస్తున్నాను. ఓకే అండి. కొంచెం ఎక్కువ ఉంటే మనకు ప్రాబ్లం లేదు కాబట్టి, తగ్గితే ఆ లోడ్ని బేర్ చేయలేదండి. సో కొంచెం ఎక్కువ ఉన్న షాఫ్ట్ సైజెస్ని తీసుకుంటాం. మనకి స్టాండర్డ్గా ఉన్న షాఫ్ట్ సైజెస్లో 108.3 అనేది మనకి బయట అవైలబిలిటీలో ఉండవు. ఓకేనా, 110లో అయితే మనకి అవైలబిలిటీ స్టాండర్డ్ సైజ్ అది. సో అందుకని నేను 110 mm అనేది సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది ఒక ప్రాబ్లం అండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏ బీమ్ ఆఫ్ యూనిఫామ్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. అంటే ఇక్కడ ఇందాక వరకు ప్రాబ్లమ్స్ అన్ని సర్కులర్ క్రాస్ సెక్షన్ అని చేశాను. ఇప్పుడు నేను కొంచెం కొత్తగా ఒక రెక్టాంగులర్ షాఫ్ట్ అనేది తీసుకున్నాను. రెక్టాంగులర్ షేప్ లో ఉండే షాఫ్ట్ మీద గనక బెండింగ్ లోడ్స్ యాక్ట్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది, దాని యొక్క సైజెస్ అనేవి ఈ ప్రాబ్లం నుంచి మనం ఒకసారి చూద్దాం. Okay, a beam of uniform rectangular cross section is fixed at one end and carries an electric motor weighing 400 newtons at a distance of 300 mm from the fixed end. The maximum bending stress in the beam is 40 megapascal. Find the width and depth of the beam if the depth is twice that of the width. Okay, ఇది given question అండి. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ అనేది చూస్తే ఇక్కడ మీకు క్వశ్చన్ లో వన్ సైడ్ ఫిక్స్డ్ అన్నాడు. సో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నుంచి 300 mm డిస్టెన్స్ దగ్గర ఒక మోటార్ ని కనెక్షన్ ఇచ్చాడంట. అంటే ఇక్కడ మోటార్ యొక్క లోడ్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. 400 న్యూటన్స్ అనేది. సో 400 న్యూటన్స్ అనే లోడ్ 300 mm అనే డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది క్యాంటిలివర్ బీమ్ అండి. క్యాంటిలివర్ బీమ్ లో యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఇది. బిని విడ్త్ అనుకుంటున్నాను, హెచ్ అనేది డెప్త్ అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇచ్చిన గివెన్ డేటా ఏంటంటే, ఇప్పుడు లెంత్ ఆ లోడ్ దగ్గరికి యాక్ట్ అవుతున్న లెంత్ వచ్చి 300 mm అండ్ లోడ్ వచ్చి డబ్ల్యూ కూడా 400 న్యూటన్స్. నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు, ద మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఇన్ ది బీమ్ అంటే సిగ్మా బి కూడా 40 మెగాపాస్కల్ ఇచ్చాడు. 1 మెగాపాస్కల్ కూడా 1 Nm/mm². నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ది విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ది బీమ్ అన్నాడు. అంటే బి అనేది విడ్త్, హెచ్ అనేది డెప్త్. ఆ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ ఇది. బి వాల్యూ, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక మనం షాఫ్ట్ యొక్క డయామీటర్ ని ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ డయామీటర్ ప్లేస్ లో విడ్త్ అండ్ డెప్త్ ఉంది. సో ఈ రెండింటికి ఒక రిలేషన్ ఫార్ములా ఇచ్చాయండి. అదేంటంటే ఇఫ్ డెప్త్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ది విడ్త్ అన్నాడు. అంటే డెప్త్ హెచ్ అనేది విడ్త్ కన్నా 2 టైమ్స్ ఉందంట. అంటే బి అనేది ఇప్పుడు చూడండి, బి అనేది హెచ్ అనేది చూస్తే హైట్ అనేది ఎక్కువ ఉంది, డెప్త్ అనేది హెచ్ అనేది అది హెచ్ ఈక్వల్ టు 2 టైమ్స్ విడ్త్ కి ఈక్వల్ అని మనకి ఇక్కడ గివెన్ క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి, సో హెచ్ ఈక్వల్ టు 2b అనేది ఈ కండిషన్ వెరీ ఇంపార్టెంట్ మనకి సాల్వ్ చేయడం. ఓకే,
మనం ఇందాక సాల్వ్ చేసినట్టు సేమ్ అదే ప్రొసీజర్ అండి, సేమ్ అదే విధంగా ఫార్ములా చేస్తాం. కాదు షాఫ్ట్ యొక్క అంటే బెండింగ్ స్ట్రెస్ లో షాఫ్ట్ యొక్క ఫార్ములా ప్లేస్ లో రెక్టాంగిల్ యొక్క ఫార్ములా వేయాలి, అది ఒకటి డిఫరెంట్ కొంచెం. సో width of the beam and h is the depth of the beam. So section modulus for circular cross section కి అయితే pi d cube by 32 అండి. సెక్షన్ మోడల్స్ ఫర్ సర్కులర్ షాఫ్ట్ అయితే pi d cube by 32. కానీ ఇక్కడ మనం ఇక్కడ సాల్వ్ చేసేది ఏంటి, రెక్టాంగిల్ కాబట్టి మనకి బిహెచ్ క్యూబ్ బై 12 అనేది ఇనర్షియా అండి. అబౌట్ మనకి బీడీ బిహెచ్ క్యూబ్ బై 12 అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సెస్. ఓకే అండి. సో వన్స్ అగైన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సెస్ తీసుకుంటే రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే బేస్ బి and h cube bh cube by 12. So this is the moment of inertia about xx axis. కానీ నాకు సెక్షన్ మోడల్స్ కి ఫార్ములా ఏంటి, సెక్షన్ మోడల్స్ జెడ్ కి ఫార్ములా ఏంటంటే ix by ix moment of inertia about x axis divided by మనకి half of the depth అంటే h by 2. సెక్షన్ మోడల్స్ ఫార్ములా ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ xx యాక్సిస్ డివైడెడ్ బై హాఫ్ ఆఫ్ ది డెప్త్. సో ఈ ఫార్ములా వేస్తే నాకు ఫైనల్ గా జెడ్ కి ఫార్ములా ఏమొచ్చిందంటే bh స్క్వేర్ బై z ఈక్వల్ టు b, ఇక్కడ bh క్యూబ్ బై 12 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు h క్యాన్సిల్ అయిపోద్ది. సో 2 6 ఆర్ 12. సో ఫైనల్ గా z ఫార్ములా అంటే bh స్క్వేర్ బై bh square by 6. So this is the formula for rectangle. So rectangle యొక్క సెక్షన్ మోడల్స్ ఫార్ములా అంటే z ఈక్వల్ bh స్క్వేర్ బై 6. ఇక్కడ నాకు h ఈక్వల్ 2b అని గివెన్ డేటాలో ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి h ఈక్వల్ 2b అనే వాల్యూ h ప్లేస్ లో 2b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2b క్యూబ్ బై 3. ఓకే, నెక్స్ట్ మాక్సిమం బెండింగ్ మూమెంట్ కి ఇక్కడ క్యాంటిలివర్ బీమ్ కాబట్టి క్యాంటిలివర్ బీమ్ కి డైరెక్ట్ గా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ వేస్తే మాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో ఇక్కడ ఫోర్స్ ఏంటి 400 ఇంటూ డిస్టెన్స్ ఏంటి 300. సో 400 ఇంటూ 300 అనేది మాక్సిమం బెండింగ్ మూమెంట్. నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ కి ఫార్ములా ఏంటి, సిగ్మా బి ఈక్వల్ టు m బై జెడ్. సిగ్మా బి ఈక్వల్ టు m బై జెడ్. సో సిగ్మా బి కి ఫార్ములా అంటే సిగ్మా బి ఈక్వల్ టు m బై జెడ్. సో ఆల్రెడీ m మాక్సిమం బెండింగ్ మూమెంట్ కి ఫార్ములా అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ వచ్చేసింది. జెడ్ అంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను 2b క్యూబ్ బై 3 అనేది, అది సబ్స్టిట్యూట్ చేయండి. సో టోటల్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇక్కడ b క్యూబ్ అనేది అన్నోన్ వాల్యూ, ఆ b క్యూబ్ అనేది నుంచి రిమైనింగ్ వాల్యూస్ మొత్తం రైట్ సైడ్ తీసుకొస్తే మనకి కావాల్సిన b అనే వాల్యూ బేస్ విడ్త్ అనేది వస్తుంది. ఓకే, సో నాకు విడ్త్ అనేది విడ్త్ b ఈక్వల్ 16.5 వచ్చిందండి, b అనే వాల్యూ వచ్చింది. తర్వాత h వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి h కి రిలేషన్ ఏంటి 2 టైమ్స్ ది బేస్ కాబట్టి h ఈక్వల్ టు 2b ఈక్వల్ టు 2 ఇంటూ 16.5 ఈక్వల్ టు 33. దిస్ ఇస్ ది డైమెన్షన్. ఓకే, దిస్ ఇస్ ది హైట్ ఆర్ డెప్త్ ఆఫ్ ది రెక్టాంగిల్, దిస్ ఇస్ ది విడ్త్ ఆర్ బేస్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఓకే, మనకు కావాల్సిన ఫైనల్ ఫార్ములాస్ అనేవి వచ్చేసినాయి కదండి. సో ఇదండి మోడల్. ఇవన్నీ బెండింగ్ స్ట్రెసెస్ మీద ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా, సో ప్రాబ్లమ్స్ ఇవన్నీ బెండింగ్ స్ట్రెసెస్ మీద ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ క్లాస్ లో థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ మాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్, మినిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ మాక్సిమం స్ట్రెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, థ్యాంక్ యూ.